ఇక ఇట్లుంది పని. మిద్ద మీదకి మట్టి వచ్చేదంటే చాలా రిస్క్ ఉంటుంది. పని మనకు కూడా అలవాట్లేదు కదా, బాగా బుస వచ్చేస్తుంది అనమాట. మనకు అలవాటు లేదు కదా, కొంచెం కష్టము. కానీ పని విలువ తెలవాలి కదా. మన వీడియోలు అందరూ పని చేస్తున్నట్టే కాదు, పని చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది అనమాట కష్టజీవుల పని ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మొన్నే మా ఇంట్లో వర్షం పడి ఇళ్ళల్లో కారిపోయింది కదా బా, చాలా దారుణమైంది. అస్సలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇక రోజు ఇదే బాధ అన్నట్టుంది. వర్షాకాలం కాబట్టి ఎప్పుడు వర్షం పడేది తెలియదు. సో కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఇంటి మీదకి మన్ను వద్దాం అనుకుంటున్నాం బా. ఆ మన్ను దూగడానికి వెళ్తున్నాము. ఇక పార తీసుకుపోతున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ కుంట అనమాట, కుంటలో దూగుతాము. కొంచెం మట్టి జిగటగా ఉంటుంది అనమాట. జిగటగా ఉండేదనుకో కొంచెం సెటప్ అవుతుంది. వర్షం అనే కారదనమాట. భారీ వర్షం పడింది అనుకో కారుతుంది. ఇక నార్మల్ మనట్లక్క వర్షాలకు ఏం కారదు. లేకపోతే ఇప్పుడు ఎట్టుందంటే మా పరిస్థితి, కొద్ది వర్షం అనే కారుతుంది, పైన నీళ్ళు వాగుతున్నాయి. ఇంకొంచెం మన్నలో కుట్టుకపోయింది అనమాట. చాలా సంవత్సరాలు అయింది, 12-13 సంవత్సరాలు అయిందేమో మన్నేయక. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అందుకోసమనే ఇప్పుడు మట్టి దోగుదామని పోతున్నాం. ఈరోజు వీడియో మెయిన్ అదే ఉంటుంది, మట్టి దోగుడు, అది మట్టి తీసుకొచ్చుడు ఉండొచ్చు. చూద్దాం, ఓకేనా? ఇక లేట్ ఎందుకు, మన వీడియో చూసేద్దామా ఎట్లుంటుందో ప్రాసెస్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇటుకు వచ్చినా బాగా మట్టి తోయ దగ్గరికి ఒక పీకాసి అట్లా ఒక పార తీసుకున్నాం. కొంతమంది దాన్ని పార అంటారు, దీన్ని ఏమంటారా పార గడపార. ఇంకా పని మొదలు పెడుతున్నాం. ఇంకా అక్కడ ఆల్రెడీ మా నాయన మొదలు పెట్టినాడు. ఇది ఇక ఇంటి మీదకి మట్టి తవ్వుతున్నాం. ఇక ఆల్రెడీ పని మొదలు పెట్టినామబ్బా. ఏమంటే మొత్తం తేనిక కుదరలే, ఎందుకంటే మంచిగా ఇంత పని చేసినా తొందరగా అవుతుంది. ఇక మా నాన్న మా బాబాయ్ తవ్వుతున్నారు. నేను కూడా తీసినా కానీ మట్టి వీడియో తీయాలి కదా అని కొంచెం బయటకు వచ్చినా అనమాట. ఇంత వర్షం పడింది కానీ మట్టి పేడు లేడంలా చూడరబ్బా. ఏంటంటే ఇటాటి మట్టి అయితేనే మనకు మీ ఎందుకు సెట్ అవుతుంది అనమాట. మామూలు మట్టి తీసుకుపోయిన అది కూడా పనికిరాదు. గట్టిగా నిండే మట్టి అయితే వర్షానికి తడవకుండా నీళ్ళని పేయి కింద పంపిస్తుంది అనమాట. అది చక్కరా ముందు వరుసుకో. ఇప్పుడు చూడబోయే ఎంతలా ఉందో. ఇక ఫ్రెండ్స్, ఈ దోయిన మట్టిలో కొంచెం వెనక్కి కనకాలన్నమాట. ఎందుకంటే ఇంకో కొంచెం దోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇట్లా సరికతో కొంచెం వేసుకోవాలి పైకి. కానీ నాకు ఎడ చదువుతానో తెలియదు, అర్థం కాదనమాట. కానీ నీట్గా ఉండాలి. పిల్లలు నల్లగొట్టాలి చూడు, పిల్లలు నల్లగొట్టాల అట అట అదే వంట చేసుకోవచ్చులే, కరుతాయి కదా.
చక్కగా నేను ఒకటే కలగొద్దని గణపతి కొట్టు చాలంగా. ఫ్రెండ్స్ యా ఇట్లుంది పని. మిద్ద మీదకి మట్టి వచ్చేదంటే చాలా రిస్క్ ఉంటుంది. మట్టి మీద అంటాం కానీ అమ్మో చాలా రిస్కే. స్లాబ్ అనుకో ఒకసారి వేస్తారు ఇంకా అయిపోయా. మట్టి మీద అట్లా ఉండదు. 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మన్నేయాలా. మేమైతే 12 ఏళ్ళు అయింది అంతేనా, 12 సంవత్సరాలు అయింది మేము మన్నేయక. అందుకే మా ఇల్లు పరిస్థితి అట్టుంది. గత 4-5 ఏళ్ళ నుంచి నాన్ స్టాప్ కారుతుంది. ఏమంటే గట్టిగా సతకపోతున్నారు వీళ్ళు. ఈ సంవత్సరం ఎక్కువైంది. ఆ పట్ట వల్ల ఇంకా దారుణమైంది. ఇంకోటి ఏంటంటే కోతులు ఎక్కువైనాయి ఊర్లో చెప్తే కదా. అట్లా పని మనకు కూడా అలవాట్లేదు కదా, బాగా బుసొస్ చేస్తుంది అనమాట. కొద్దిసేపు చేస్తుండే ఏంటంటే అలవాటు ఉండాలి ఈ పని. మట్టి పని చాలా డేంజర్ అనుకుంటారు కానీ అందరూ మట్టి పని కదా అని. మట్టి పని అంత టఫ్ ఇంకోటి ఉండదు. చాలామంది మన ఇల్లు గారిన వీడియోకి చాలామంది రెస్పాన్స్ అయ్యారు. చాలామంది ఆర్ట్ఫుల్గా మెసేజ్లు చేసినారు. కొంతమంది పట్టా కొనికిస్తామన్నారు. చాలామంది రెస్పాండ్ అయినారబ్బా. థ్యాంక్ యూ రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నా ఒక్కరికని కాదు, మా ఊళ్ళో చాలామందికి ఇదే ఇబ్బందులు ఉన్నాయి. అందరి ఇబ్బందుల గురించి మనం మాట్లాడినామన్నమాట. అది ఓకేనా. ఈ పని కంప్లీట్ అయిపోయినాక మరోసారి మాట్లాడతా ఓకేనా. గట్టిగా మాట్లాడు, ఒప్పుకోడు, మళ్ళీ తాగి అందరికి చెప్తాడు లేదు నా కొడుకు నన్ను దుడ్లలో అయిపోగొడుతున్నారు అది ఇది అని. ఇంకా తాగుడు మానేస్తున్నాడు తెలుసునా. ఏమబ్బా రే కొన్ని వాటర్ తాగుదామబ్బా, చాలా దూపు అవుతుంది. ఓకేనా దూపు అవుతుందబ్బా. ఈ పని ఆటాడిది. ఎండింగ్కి వచ్చిందబ్బా ఫ్రెండ్స్. ట్రాక్టర్ కంప్లీట్ దానికి వస్తుంది. ట్రాక్టర్ మన అయితే తోయినావా. మనం కూడా పార్టిసిపేట్ చేసినాం ఈ పనిలో. మనకు అలవాటు లేదు కదా, కొంచెం కష్టము. కానీ పని విలువ తెలవాలి కదా, అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. మీరు కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే మన వీడియోలు అందరూ పని చేసుకునేటోళ్ళు కాదు, పని చేయని వాళ్ళే ఎక్కువ చూస్తుంటారు కాబట్టి అర్థమవుతుంది అనమాట కష్టజీవుల పని ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏంటంటే ట్రాక్టర్ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మీదికి పంపించుకోవాలా. అంతా కాస్ట్తో కూడుకునేదే. బట్ ఇల్లు కారకుండా ఉండాలంటే ఆ పని చేయక తప్పదనమాట. ఓకేనా. ఇక ఈ వీడియో అయితే ఇటుకే ముగిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇటుకి వచ్చి తవ్వింది అంతా మరీ లెంత్ ఎక్కువ అవుతుంది. లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా చూడడానికి బోర్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్. జై హింద్.